సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏంటి అంటే స్పెసిఫిక్గా చాలామంది మిత్రుల కోరిక మేరకు అదేవిధంగా కొంత ఈవీఎస్ పెడగాజీ పైన కొంత అవగాహన ఉన్నందున మీకు సీటెట్కు ఉపయోగపడుతుందనే లక్ష్యంతో మనకు సీటెట్లో ఈ యొక్క పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లోని కొన్ని టాపిక్స్ను తప్పనిసరిగా మేము ముందుకు అంటే మీకు యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో పెడగాజీ ఆఫ్ ఈవీఎస్ని కూడా కొన్ని టాపిక్స్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలిసింది పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో మనకేంది అంటే 15 మార్క్స్ ఉన్నాయి సీటెట్లో. దయచేసి ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ పెడగాజీకైనా అంటే దయచేసి పెడగాజీలో మనకు 15 మార్క్స్, అది మ్యాథ్స్ పెడగాజీ కావచ్చు. అంటే మ్యాథ్స్కి 30 మార్కులు ఉన్నాయి, కాంటెంట్ 15, పెడగాజీ 30. అదేవిధంగా ఈవీఎస్ కూడా కాంటెంట్ ఏమో 15, తర్వాత పెడగాజీ 15 మార్క్స్ ఉన్నాయి. లాంగ్వేజ్లో కూడా కాంటెంట్కు 15, తర్వాత పెడగాజీ 15 మార్క్స్ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే 60 మార్కులు పెడగాజీకే ఇచ్చారు. సో దయచేసి మనం అందరం కాషియస్గా ఉండాలి. ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సరేదని ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో మనకు సీటెట్కి సంబంధించిన అంశం లోపల మనం దీన్ని ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో లోపల ఒక టాపిక్ను ఏం తీసుకుంటున్నామంటే ఈరోజు తీసుకునే టాపిక్ ఫస్ట్ టాపిక్ తీసుకుంటున్నాం. టాపిక్ 1గా మనం పేర్కోవచ్చు. ఏంది అంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. అంటే మనకు అసలు ఈవీఎస్ అంటే ఏంటి, కాన్సెప్ట్ భావన. అంటే దీన్ని ఇక్కడ మనం తీసుకుంటాం కదా, ఇందులో ఇప్పుడు ఏమొస్తుందంటే ఈవీఎస్ అంటే నథింగ్ బట్ ఏంది అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అంటే దీన్ని మామూలుగా పరిసరాల అధ్యయనం అంటాం. స్టడీస్ అంటే అధ్యయనం తెలుగు లోపల. సరేదని ఇక్కడ ఈ రకంగా తీసుకున్నట్టయితే ఈ టాపిక్ని మొత్తం మనం ఏం చేస్తున్నామంటే ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. ఎందులోకి వెళ్ళినా బిట్ రావచ్చు. సో దీనిలోకి వెళ్ళి ఈ అంశంకి వెళ్ళి మనకు ఇంటిగ్రేటెడ్గా వస్తుంది. ఇది 1 to 2 మార్క్స్ అనేటివి మనకు గెస్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి తప్పనిసరిగా 1 నుండి 2 మార్క్స్ ఈ టాపిక్ వెళ్ళి కవర్ అవుతున్నాయి. సో లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉంటే ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం ఫస్ట్ అంశాన్ని ఏం తీసుకుంటున్నామంటే ఫస్ట్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇందులో కూడా ఏ క్లాసెస్లో ఉంటుందనేది ఒక అంశాన్ని తీసుకుంటున్నాం. విచ్ క్లాసెస్ ఫస్ట్ దానిలో. సెకండ్ పార్ట్లో ఏం తీసుకుంటున్నామంటే ఈవీఎస్లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి, ఇన్ ఈవీఎస్ ఏం సబ్జెక్ట్స్ వస్తాయి, ఇందులో ఈవీఎస్లో సబ్జెక్ట్స్ ఏంటి అనేదాన్ని ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా థర్డ్ పార్ట్ లోపల చిల్డ్రన్ లెర్న్ ఈవీఎస్, అంటే పిల్లలు నేర్చుకుంటారు కదా, మరి ఈవీఎస్లో దేని గురించి నేర్చుకుంటారు, అదేవిధంగా ఎందుకు నేర్చుకుంటారు, ఎలా నేర్చుకుంటారు అనే అంశాన్ని వాట్, వై, హౌ అనే విధంగా ఇందులో ఈ యొక్క థర్డ్ అంశంలో చూస్తున్నాం. అదే రకంగా తీసుకున్నట్టయితే అసలు ఈవీఎస్ లోపల తీసుకున్నట్టయితే బేసికల్గా ఎట్లా వచ్చిందనే దాన్ని ఈ యొక్క ఎన్విరాన్మెంట్ గురించి మనకు ఈ 4వ టాపిక్లో మనం దీని గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా ఈవీఎస్ లోపల మనం తీసుకున్నట్టయితే ఏవైతే థీమ్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే, ఇందులోకి వెళ్ళే ఆధారంగానే ఈ థీమ్స్ అనేటివి 6 థీమ్స్ డెవలప్ చేయడం అనేది జరిగింది. 6 థీమ్స్. ఆ థీమ్స్ ఏంటి, వాటి మీద కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. సో తప్పనిసరి ఈ విధంగా మనం ఈరోజు టాపిక్ను ఆల్మోస్ట్ 5 చిన్న సబ్ టాపిక్స్గా చేసుకొని తెలుసుకోబోతున్నాం. మిత్రులారా తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. ఈజీగా 2 మార్క్స్ మనం తీసుకోవచ్చు సీటెట్లో. సో ఫస్ట్ చూస్తున్నాం అంటే టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్. అంటే కాన్సెప్ట్ అంటే వాట్ ఈజ్ ఈవీఎస్, అసలు ఈవీఎస్ అంటే ఏంటిది అనేది ఇందులో నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా స్కోప్, దాని యొక్క పరిధి ఏంటిది, ఎంతవరకు ఉంటుంది. ఇప్పుడు భారతదేశం తూర్పున కానీ దక్షిణాన కానీ అంటే సౌత్ కానీ వెస్ట్ కానీ దాని పరిధి, మన బార్డర్స్ ఏంటిది, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది స్కోప్ కింద మనం చెప్పుకోవచ్చు. సరే టాపిక్ ఎంటర్ అయినా కొద్దీ మనకు తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తున్నాం ఈవీఎస్ అనేది కనుక తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఉంది. అంటే విచ్ క్లాసెస్ అంటే ఏ క్లాసులకు మనకు బోధించాలి. దయచేసి మనం నోట్స్ కూడా దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఈవీఎస్ అనేది విచ్ క్లాసెస్కి ఉంటుంది, ఏ తరగతులకు ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ కనుక మనం వేసుకుంటే జనరల్గా మనందరికి తెలిసిందే ఇది 3rd, 4th, 5th టెక్స్ట్ బుక్ రూపంలో ఉంది. ఇది మీ అందరికి తెలిసిందే. ఇది 3rd క్లాస్ ఈవీఎస్, ఇది 1 4th, 1 5th క్లాస్. ఈ విధంగా 3, 4, 5 తరగతులకేమో మనకేంటంటే టెక్స్ట్ బుక్ రూపంలో పెట్టినే మనకి ఈవీఎస్ను డైరెక్ట్గానే సబ్జెక్టుగా మనం బోధిస్తాం. మరి క్లాస్ 1, 2కు లేదా తప్పనిసరిగా ఉంది.
సో ఈవీఎస్ కనుక తీసుకున్నట్టయితే క్లాసెస్ 3rd 4th 5th ఏమో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, కానీ క్లాసెస్ 1 2కు కూడా ఉంది ఈవీఎస్. ఇంటిగ్రేటెడ్గా బోధించాలి మనం. వీ హ్యావ్ టు టీచ్ ఇంటిగ్రేటెడ్లీ విత్ లాంగ్వేజెస్ అండ్ మ్యాథమెటిక్స్. దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మనకు ఈవీఎస్ అనేది ఏ క్లాస్ నుంచి వెళ్ళి ఏ క్లాస్ వరకు ఉంటుంది అని అంటే ఈ ప్రశ్న వేసుకుంటే ఇక్కడ చూస్తున్నాం, అంటే క్లాస్ 1 నుండి 5th వరకు ఈవీఎస్ అనేది తప్పనిసరిగా మనం బోధించాలి. 3rd 4th 5th ఏమో టెక్స్ట్ బుక్సే ఉన్నాయి డైరెక్ట్గా. మరి క్లాస్ 1 2కి ఎలా బోధించాలి, మరి అక్కడ లేదా డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ లేవు కదా అని అనుకుంటే కాదు. తప్పనిసరిగా మనం ఏంటి అంటే లాంగ్వేజెస్లో క్లాస్ 1 2కు ఇంటిగ్రేటెడ్గా, దేంతో ఇంటిగ్రేటెడ్గా అంటే లాంగ్వేజెస్ అండ్ మ్యాథ్స్లో మనం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అయితే ఈవీఎస్ గురించి ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. అంటే మనకి ఈవీఎస్ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు బోధించాలి అని అనుకున్నట్టయితే క్లాస్ 1 2 ఏంది అంటే చూసారు కదా, క్లాస్ 1 2 3 4 5 అంటే ప్రైమరీ క్లాసెస్కు తప్పనిసరిగా మనం ఈవీఎస్ను బోధించాలి ఉంటుంది మనకు, అవునా కాదు? సో తప్పనిసరిగా ఈ విషయంలో ఇంట్లో కూడా బిట్ ఫ్రేమ్ అవుతుంది. అంటే ఎట్లా బిట్ ఫ్రేమ్ చేస్తున్నాడు అంటే క్లాస్ 1 2కు ఎలా బోధిస్తాం మనం అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ లాంగ్వేజు మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేటెడ్గా బోధించడం అనేది జరుగుతుంది. లేదా ఏ క్లాసెస్కు ఈవీఎస్ ఉంటుంది, ఈవీఎస్ను బోధించాలి అంటే మనం జనరల్గా చూస్తే ఏమనిపిస్తే టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి 3rd 4th 5th అని ఉంటుంది అన్నట్టు. 3rd 4th 5th ఉన్నది క్లాస్ 1 2 కూడా మనం బోధించాలి. సో తప్పనిసరిగా ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. బిట్ ఎక్కడికి వెళ్ళానా మనకు ఫ్రేమ్ కావచ్చు. ఇక రెండవది ఈవీఎస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, హౌ మెనీ సబ్జెక్ట్స్. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఇన్ ఈవీఎస్, చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఎన్ని ఉన్నాయి మనకు. సో ఈవీఎస్ లోపల ఏంటి అంటే మనం తీసుకున్నట్టయితే 3 సబ్జెక్ట్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. ఏమేంటిది, ఒకటవది సైన్స్, రెండవది తీసుకుంటే సోషల్ ఉంటుంది, మూడవది తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఈ 3 సబ్జెక్టులను ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి మనకు. ఏ టాపిక్ తీసుకున్నా అంటే ఈవీఎస్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి, మర్చిపోద్దు మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఏమేమి ఉంటాయి అంటే ఒకటేమో సైన్స్ ఉంటుంది, రెండవది సోషల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా మూడవది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, దాన్ని పర్యావరణ విద్య అంటాం. పర్యావరణ విద్య, కాలుష్యం కానివ్వండి, ఏదైనా జల కాలుష్యము దానికి రిలేటెడ్, అదేవిధంగా ప్లాంటేషన్, ఫారెస్ట్స్, ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటే ఏ టాపిక్ని తీసుకున్నా ఈ 3 సబ్జెక్టుల అనుసంధానం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్ మనం తీసుకుంటాం, ఉదాహరణగా పండగలు తీసుకుంటాం. పండగలు తీసుకున్నప్పుడు ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, జాగరీ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం తీసుకుంటాం. సో అలాంటి ఫుడ్లో ఆ యొక్క ఫుడ్ యొక్క అంటే ఏముంటుంది అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయా, ప్రోటీన్స్ ఉంటాయా, విటమిన్స్ ఉంటాయా, లేదా ఐరన్ ఉంటుందా, మినరల్స్ ఉంటాయా. సో విచ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్. అదేవిధంగా పండగలప్పుడు ఏంది, రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరిని వాళ్ళని ఆహ్వానిస్తుంటాం, అందరం కలిసి కుటుంబంలో కలిసి భోజనం చేస్తుంటాం, అవునా కాదు? ఇదంతా దేని కింద వస్తుందంటే సోషల్ కింద వస్తుంది. మరి ఫంక్షన్ జరిగేటప్పుడు మరి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఏం చెప్పచ్చు, మామూలుగా ప్లాస్టిక్స్ అప్పుడప్పుడు మనం ఫెస్టివల్స్ అప్పుడు కానీ మంది ఎక్కువ ఉన్నప్పుడు ప్లాస్టిక్స్ వాడుతుంటారు. సో ప్లాస్టిక్ ఏంటి అంటే ఇండైరెక్ట్గా పొల్యూషన్ విచ్ కాజెస్ పొల్యూషన్. సో ఆ సందర్భానుసారంగా మనం ఏం చేస్తామంటే టాపిక్ ఒకటే, ఫెస్టివలే, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో అందులో 3 అంశాలను సమీకరించుకుంటే ఇంటిగ్రేటెడ్గా బోధించాలి. బిడ్డకు ఇంటిగ్రేటెడ్గానే బోధిస్తే ఏమైతే అంటే సులభంగా అవగాహన అవుతుంది. అందుకే ఇందులోపట ఎన్ని సబ్జెక్టులు ఈవీఎస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇంటిగ్రేటెడ్గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సైన్స్, రెండవది సోషల్, మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ టాపిక్లోనైనా మనం టీచర్గా ఈవీఎస్ను బోధిస్తున్నాము అంటే 3 కోణాల్లో తప్పనిసరిగా చూడాలి, ఏదైనా కానివ్వండి. ఒకటేమో సైన్స్, రెండవది సోషల్, మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. దాన్ని తెలుగు పర్యావరణ విద్య అంటాం, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. అదే రకంగా తీసుకున్నట్టయితే మరి పిల్లలు
చిల్డ్రన్ లెర్న్ ఈవీఎస్లో ఏం నేర్చుకుంటారు జనరల్గా? పిల్లలకు మనకి ఈవీఎస్ కనుక తీసుకున్నట్టయితే ఈవీఎస్లో అంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఏమి నేర్చుకుంటారంటే అబౌట్ ఎన్విరాన్మెంట్, అంటే పరిసరాలను గురించి నేర్చుకుంటారు, ఎన్విరాన్మెంట్. అదేవిధంగా ఎందుకోసం నేర్చుకుంటారు? సింపుల్గానే ఏమంటారంటే ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా అంటాం. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది ఒక కోణం. ఫర్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ అందులో భాగంగా. అదేవిధంగా ఎలా నేర్చుకుంటారు మరి తీసుకుంటే త్రూ ఎన్విరాన్మెంట్, అంటే పరిసరాల ద్వారానే నేర్చుకుంటారు. చాలా ఇంపార్టెంట్, ఎక్కడికెళ్ళన్నా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. థర్డ్ పార్ట్లో ఏంటంటే చిల్డ్రన్ లెర్న్ ఏం నేర్చుకుంటారు? అబౌట్ ఎన్విరాన్మెంట్, అంటే పరిసరాలను గురించి నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోవాలి? ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాల కోసం. అదేవిధంగా ఏంది? ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ కోసం. అదే రకంగా ఎలా నేర్చుకుంటారు అంటే త్రూ ఎన్విరాన్మెంట్. ఉదాహరణగా మొక్కల గురించి నేర్చుకుంటున్నారు, ప్లాంట్స్ గురించి నేర్చుకుంటారు, లేదా అడవుల గురించి నేర్చుకుంటున్నారు. సో ఎట్లా నేర్చుకుంటారు? అడవుల గురించి నేర్చుకుంటారు. అడవుల వల్ల లాభాలు ఏంటి, ఏమేమి ఉంటాయి, చెట్ల వల్ల మొక్కల వల్ల విషయాలను నేర్చుకుంటారు మామూలుగా. మరి అదేవిధంగా ఎందుకోసం నేర్చుకుంటారు అంటే చెట్ల వల్ల లాభాలు ఏంటి అంటే అవి మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి, ఫోటోసింథసిస్ ప్రక్రియ లోపల. సో ఈ విధంగా మామూలుగా ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ని రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇండైరెక్ట్గా తీసుకున్నట్టయితే. మామూలుగా స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి జనరల్గా మనం చెప్తుంటాం పిల్లలకు చెప్పేటప్పుడు. ఈ విధంగా పిల్లలు ఎన్విరాన్మెంట్ను గురించి నేర్చుకుంటారు. అంటే ఈ విధంగా ఎక్కడైతే చెట్లు ఎక్కువగా ఉంటుందో మామూలుగా టెంపరేచర్స్ కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటాయి. మిగతా చెట్లు లేని ప్రాంతం, చెట్లున్న ప్రాంతాన్ని తీసుకుంటే సమ్మర్ లోపల ఈ యొక్క టెంపరేచర్స్ కూడా దాదాపు 2-3 డిగ్రీస్ 2-3 డిగ్రీస్ టెంపరేచర్ తగ్గి ఉంటుంది. మరి హై టెంపరేచర్స్ అయితే ఏమవుతాయి? మామూలుగా మనందరికీ తెలిసిందే ఏంటి అంటే మామూలుగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో హీట్ అనేది పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాల్కనోస్ కూడా ఏవైతే ఉంటాయో మనకు మామూలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఐస్ ఏవైతే ఉంటుందో మామూలుగా కరిగిపోతుంటుంది, సముద్ర మట్టాలు పెరుగుతాయి. సో ఈ విధంగా ఏదైనా అనేక అంశాలు వస్తాయి. ఏదైనా ఈ విధంగా అబౌట్ ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకుంటారు. అదేవిధంగా రెండవ అంశాన్ని తీసుకున్నట్టయితే ఎందుకోసం అంటే మనం చెట్లను ప్రొటెక్ట్ చేసుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ఈ విధంగా అనేక అంశాలు ఏంటంటే ఫర్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం కోసం, పరిసరాల కోసం మామూలుగా నేర్చుకుంటారు. మరి ఎలా నేర్చుకోవాలి? త్రూ ఎన్విరాన్మెంట్ పరిసరాల ద్వారానే నేర్చుకోవాలి. అంటే ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ కాదు, పిల్లల్ని ఏంటంటే తప్పనిసరిగా పరిసరాలకు ఎన్విరాన్మెంట్లోకి తీసుకువెళ్ళాలి. ఆ పాఠ్యాంశం మొక్కల గురించే ఉంది. ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ కాదు, బయటకే మనం పరిసరాలకు తీసుకెళ్తాం. క్రాప్స్ గురించి, పంటల గురించి కావచ్చు. సో అక్కడికే తీసుకెళ్తాం పిల్లలకు. లేదా సోషల్ స్టడీస్లో మనం తీసుకుంటాం గ్రామ పంచాయతీ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే వాంటెడ్ టు లెర్న్ అబౌట్ ద బ్యాంక్ ఆర్ గ్రామ పంచాయత్, ఇఫ్ యూ టేక్ ద చిల్డ్రన్ టు ద ఫీల్డ్ ట్రిప్ టు ద either గ్రామ పంచాయత్ ఆర్ టు ద any bank, they will learn easily. They can interact with the people along with the gram panchayati sarpanch and like gram panchayati president, like members, others, even bank people. If you take to them hospital, a field trip, so they will learn a lot of things. Okay, anyway, ఈ విధంగా ఎట్లా అంటే త్రూ ఎన్విరాన్మెంట్ పరిసరాల ద్వారానే నేర్చుకోవడం అనేది ఈ 3 అంశాలు చిల్డ్రన్ లెర్న్ ఈవీఎస్. ఎట్లా అంటే ఏం నేర్చుకుంటారు ఈవీఎస్లో? అబౌట్ ఎన్విరాన్మెంట్. రెండవది అంటే మామూలుగా ఫర్ ఎన్విరాన్మెంట్ లేదా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం. ఎలా నేర్చుకుంటారు? హౌ అంటే త్రూ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా అబౌట్ ఎన్విరాన్మెంట్, ఫర్ ఎన్విరాన్మెంట్, త్రూ ఎన్విరాన్మెంట్. సో దయచేసి ఈ పదాలు మనకు చాలా చాలా ఉపయుక్తమైంది. ఎక్కడికి వెళ్ళినా బిట్ మనకు ఫ్రేమ్ కావచ్చు. ఒకటేమో అబౌట్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా రెండవది తీసుకుంటే ఫర్ ఎన్విరాన్మెంట్, మూడోది తీసుకుంటే ఏంటి అంటే త్రూ ఎన్విరాన్మెంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక వచ్చినట్టయితే ఈ విధంగా మామూలుగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లోపల ఫస్ట్ వర్డ్ని కనుక తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ పదాన్ని తీసుకున్నాం మనం. ఎన్విరాన్మెంట్ ఏంటిది మరి? ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి
అని ప్రశ్నించుకున్నట్టయితే ఈ ఎన్విరాన్మెంట్ అనే పదానికి మూలం ఏంది అంటే ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్. ఈ యొక్క ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్ మూలం. మరి ఎన్విరానర్ అంటే ఏంది ఫ్రెంచ్ లోపల ఏంది అంటే ఎన్సర్కిల్ లేదా సరౌండింగ్స్ అన్న భావన. చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అన్న పదానికి మూలం ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ వర్డ్. మరి ఏంది ఎన్విరానర్ అంటే అర్థం ఏంది అంటే ఎన్సర్కిల్ ఆర్ దీన్ని ఎన్సర్కిల్ అంటే నథింగ్ బట్ సరౌండింగ్స్, మన చుట్టూ. ఉదాహరణగా మన చుట్టూ ఏముంది? సరౌండింగ్స్, మన చుట్టూ, అవునా కదా ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా ఈ ఎన్విరాన్మెంట్ని కనుక తీసుకున్నట్టయితే మరి సరౌండింగ్స్ తీసుకున్నట్టయితే మనం మామూలుగా ఎన్ని భాగాలుగా క్లాసిఫై చేయబడ్డది అంటే 3 భాగాలుగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. మన చుట్టూ ఉన్న దాన్ని కనుక తీసుకున్నట్టయితే ఏమేంటిది? ఒకటి చూడండి, నేచురల్ ఎన్విరాన్మెంట్, దీన్నే సహజ పరిసరాలు అంటారు తెలుగులో. నేచురల్ ఎన్విరాన్మెంట్ అవి ప్లాంట్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇందులో డివైడ్ అని చూద్దాం ఒకసారి. రెండవది వాట్ ఈస్ సెకండ్ వన్? హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్. దీన్ని తెలుగులో ఏమంటారంటే మానవ నిర్మిత పరిసరం అంటారు. ఇదేమో సహజ పరిసరం, ఇదేమో హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్. ఏంటిది? హౌస్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, ఏవైనా. అదేవిధంగా మూడోది తీసుకున్నట్టయితే సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 మనం ఎక్కడ ఉంటాం? మనం ఫ్యామిలీలో ఉంటాం. మనం తీసుకునే ఆహారం ఉన్నా కదా రకరకాలు. రాజస్థాన్ అయితే ఒక రకమైన ఫుడ్ కల్చర్ ఉంటుంది. అదే రకంగా మనకు సౌత్ ఇండియా అయితే ఒక రకమైన కల్చర్ ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రంలో అవునా కదా ఫుడ్ కల్చర్స్ వేరుగా ఉంటాయి. సో ఈ విధంగా కల్చర్లు ఏమేమి వస్తాయి? ఫుడ్ వస్తుంది, క్లాతింగ్ వస్తుంది, దుస్తులు వస్తాయి. సరే ఏదైనా మళ్ళీ మనం చూద్దాం డీటెయిల్గా. ఈ విధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఎన్విరాన్మెంట్ ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటేమో నేచురల్ ఎన్విరాన్మెంట్, రెండవది హ్యూమన్ మేడ్ లేదా మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్, మూడవది తీసుకున్నట్టయితే సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. దాన్ని సాంఘిక సాంస్కృతిక పరిసరాలు అంటారు. ఫస్ట్ తీసుకుంటే నేచురల్ ఎన్విరాన్మెంట్, సహజ పరిసరం. ఇందులో ఏమేమి వస్తాయి చూడండి, 2 వస్తాయి. ఒకటి బయాటిక్ వస్తుంది, రెండవది ఏబయాటిక్ వస్తుంది. అంటే జీవ సంబంధ పరిసరం, జీవం లేని నిర్జీవ పరిసరం అని వస్తుంది. ఒకటి బయాటిక్, రెండవది ఏబయాటిక్. జీవ సంబంధ, నిర్జీవ సంబంధ పరిసరాలు. జీవ పరిసరాల్లో ఏమేమి వస్తాయి ఇక్కడ చూడండి. ఒకటి ప్లాంట్స్ వస్తాయి, రెండవది ఎనిమల్స్, అదేవిధంగా మూడవది మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్ కావచ్చు, వైరసెస్ కావచ్చు, ఫంగై కావచ్చు. ఈ విధంగా ఇందులో ఏమొస్తాయంటే మైక్రోబ్స్ వస్తాయి. ఇక్కడ ప్లాంట్స్, ఎనిమల్స్, మొక్కలు, జంతువులు మనకు తెలిసింది. అదే రకంగా తీసుకున్నట్టయితే మరి ఏబయాటిక్, నిర్జీవ పరిసరాలు అంటే జీవం లేని పరిసరాలు. అందులో మరి ఏమేమి వస్తాయి? మన చుట్టూ ఉన్న పరిసరమే. పిల్లవాడికి అనుభవం పొందుతూ ఉంటాడు. గాలి పీల్చుకుంటున్నాం, ఎయిర్ కదా. అదేవిధంగా వాటర్, సాయిల్, రివర్స్ మొదలగునవి ఇవన్నీ కూడా వస్తాయి. జీవం లేని ఏదైనా కూడా అవన్నీ వస్తాయి ఏబయాటిక్ కింద. ఎయిర్, వాటర్, సాయిల్స్, రివర్స్ కదా, ఏవైనా కూడా ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇక రెండవది తీసుకున్నట్టయితే హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, మానవ నిర్మితం, మనం నిర్మించుకున్న పరిసరం. ఏమేమి వస్తాయి? బిల్డింగ్స్ చూడండి, లేదా హౌజెస్, మనం నిర్మించుకున్న ఏదైతే ఉందో బిల్డింగ్ కావచ్చు, హౌజెస్, ఇవన్నీ కూడా మానవ నిర్మితమే. అదేవిధంగా నెక్స్ట్ ఏమొస్తాయి? రోడ్స్ వస్తాయి, డ్యామ్స్ వస్తాయి. అదే రకంగా పార్క్స్, తర్వాత ఫీల్డ్స్, ఇవన్నీ కూడా ఏమొస్తాయి అంటే హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంట. ఏమేమి వస్తాయి హ్యూమన్ మేడ్ లోపల? బిల్డింగ్ కావచ్చు, హౌజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఫీల్డ్స్ కావచ్చు. ఇవి దేని కింద వస్తాయంటే హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, మానవ నిర్మిత పరిసరం అంటాం జనరల్గా. ఇక మూడవది సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్, సాంఘిక సాంస్కృతిక పరిసరం అంటాం మూడవది. సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇందులో ఏమేమి వస్తాయి? సొసైటీ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద సొసైటీ అని దేని అంటాం? సంఘం. మనం మానవులం సంఘజీవులం అంటాం. చీమలను కూడా చెప్తుంటారు సంఘజీవులు అంటారు. ఒక దగ్గర చక్కెర వస్తే 10 రకాలు వచ్చేస్తుంటాయి. అదేవిధంగా ఒక దగ్గర బ్రతుకు తెరువు ఉన్నదంటే మన వాళ్ళు చాలామంది వెళ్తుంటారు బ్రతకడానికి. ఒకరిని చూస్తే ఒకరు మన వాళ్ళు ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి మామూలుగా జనరల్ బ్రతకడానికి టు సర్వైవ్. సరే ఏదైనా ఇక్కడ చూడండి, ఏదైనా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ.
స్మాలెస్ట్ యూనిట్ సొసైటీలో కూడా మనకు తెలుసు ఫ్యామిలీ కావచ్చు, కుటుంబం. అదేవిధంగా ఇంకెవరు వస్తారు ఇందులో? ఫ్రెండ్స్ వస్తారు. సొసైటీలో కూడా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్, ఇరుగు పొరుగు అంటాం. అదే రకంగా తర్వాత పిల్లవాడు, చైల్డ్ ఎక్కడ పెరుగుతారు? మొట్టమొదట అంటే ఫ్యామిలీలో పెరుగుతాడు, ఆ కల్చర్లో పెరుగుతాడు. సోషల్ కల్చర్ అవ్వచ్చు, ఎకనామిక్ కల్చర్ అవ్వచ్చు, ఏదైనా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్. తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వస్తారు? స్కూల్కి వస్తాడు. స్కూల్ కల్చర్. స్కూల్ ఎవరెవరు ఉంటారు? టీచర్స్ ఉంటారు, పీర్స్ ఉంటారు, సమవయస్కులు ఉంటారు, ఉపాధ్యాయులు. అదేవిధంగా కల్చర్ అంటున్నాం ఇక్కడ. సోషో కల్చర్ నేను కల్చర్లో ఏమేమి వస్తాయి? మామూలుగా లాంగ్వేజ్ వస్తుంది, తర్వాత ఫెస్టివల్స్ వస్తాయి, ఫుడ్ వస్తుంది, రిలీజన్ వస్తుంది. ఇవన్నీ కూడా డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ కల్చర్. దీన్ని ఏమంటామన్నా అంటే సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందులోకి వెళ్ళంటే ఇది దీనిలోకి వెళ్ళి మనకి ఏం చేస్తారంటే ఈవీఎస్ లోపల ఏంటంటే మొత్తం మనకు తెలిసే 6 థీమ్స్ ఉంటాయి ఇందులో. థిమాటిక్ అప్రోచ్ అంటారు దీన్ని. దీనిలోకి వెళ్ళి ఈ థీమ్స్ అనేటివి డెవలప్ కావడం అనేది జరిగింది. ఈ విధంగా ఎన్విరాన్మెంట్ని తీసుకున్నారు. ఎన్విరాన్మెంట్ని తీసుకుంటే బ్రాడ్గా మనం ఏమనుకుంటున్నామంటే 3 రకాల క్లాసిఫై చేసుకున్నాం. ఒకటి నేచురల్ ఎన్విరాన్మెంట్, రెండవది హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, మూడవది సోషో కల్చరల్ ఎన్విరాన్మెంట్. ఇక ఈ నెక్స్ట్ పార్ట్ కనుక తీసుకున్నట్టయితే 5th పార్ట్ ఇది. ఇందులోపల ఏం చేస్తారంటే ఈవీఎస్ లోపల ఎన్ని థీమ్స్ ఉన్నాయి అంటే చూస్తారు కదా, ఈవీఎస్లో 6 థీమ్స్ ఉన్నాయి. మెయిన్ థీమ్స్ 6 థీమ్స్ ఉన్నాయి. ఏమేంటిది? ఇక్కడికి వెళ్ళి వచ్చింది ఫ్యామిలీ. చూసారు కదా, ఫస్ట్ థీమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మన కుటుంబం, మన స్నేహితులు. అదేవిధంగా రెండవది తీసుకున్నట్టయితే ఆహారం, ఫుడ్, సెకండ్ థీమ్ మనం తీసుకునే ఆహారం. అదేవిధంగా మూడోది తీసుకుంటే నివాసం, షెల్టర్, మనం ఉండే ఇల్లు, గృహం ఏదైనా కావచ్చు, నివాసం. అదేవిధంగా నాలుగవది ఏంటి అంటే వాటర్, మనం త్రాగే నీరు. దాహమే సహజమే కదా, వాటర్ ఏదైనా కావచ్చు. వాటర్, తినే ఫుడ్, వాటరు. తర్వాత నివాసం. తర్వాత నెక్స్ట్ ఏంది? ట్రావెల్, ప్రయాణం. ఎట్లా ట్రావెల్ చేస్తాం? మనం స్కూల్కి ఎలా ప్రయాణం అవుతాం? మనం స్కూల్ చేరడానికి, కాలేజ్ చేరడానికి, లేదా పిల్లలు మనం చెప్తుంటాం, లేదా వాళ్ళ అమ్మమ్మ ఎట్లా వెళ్తారు ఊరికి, ఊరి నుంచి ఒక ఊరికి ఎలా వెళ్తాం మనం? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి కానీ, ఇక్కడ కానీ, వాళ్ళ తాత దగ్గరికి కానీ ట్రావెల్ ఎట్లా చేస్తారు మనం? అవునా కాదు? అది ట్రావెల్ గురించి ఇచ్చాడు 5th. అదేవిధంగా 6వది ఏంటి అంటే థింగ్స్ వి మేక్ అండ్ డూ. వెరీ వెరీ ఇంపార్టెంట్. థింగ్స్ వి మేక్ అండ్ డూ. మనం ఏం పనులు చేస్తాం, మనం ఏం వివిధ రకాల కుల వృత్తులు ఉంటారు మనకు. కార్పెంటర్స్ ఉంటారు, బ్లాక్ స్మిత్స్ ఉంటారు, గోల్డ్ స్మిత్స్ ఉంటారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఉంటారు. వివిధ రకాల మామూలుగా ప్రొఫెషనల్స్ ఉంటాయి మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ జనరల్గా చూస్తుంటాం. కొందరు షాప్స్ చేస్తుంటారు, షాప్ అన్నా కదా, జీవనోపాధులు సెల్లింగ్ చేస్తుంటారు. ఈ విధంగా థింగ్స్ వి మేక్ అండ్ డూ. అవునా కాదు? మనం ఏమి తయారు చేస్తాం? కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తుంటారు. ఈ విధంగా వివిధ రకాల థింగ్స్ వి మేక్ అండ్ డూ. మనం ఏం చేస్తాం? మనం ఏమేం పనులు చేస్తాం? కుటుంబంలో ఎవరేం చేస్తారు? అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తారు, తాత ముసలి వాళ్ళు ఏం చేస్తారు, లేదా మనం ఏం చేస్తాం? ఈ విధంగా ఎన్ని థీమ్స్ ఇచ్చారు అంటే దయచేసి చాలా ఇంపార్టెంట్. దీనిలోకి బిట్ ఫ్రేమ్ అవుతుంది. 6 థీమ్స్ ఉన్నాయి. ఏమేంటిది? ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రెండవది ఫుడ్, మూడవది షెల్టర్, నాలుగవది వాటర్, ఐదవది ట్రావెల్, 6వది థింగ్స్ వి మేక్ అండ్ డూ. మరి ఇంట్లో ఫ్యామిలీలో మాత్రం మళ్ళీ ఏమైనాయి అంటే 4 సబ్ థీమ్స్గా డెవలప్ చేశారు. ఇందులో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో 4 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఏమేంటి? ఒకటి రిలేషన్షిప్స్, రెండవది వర్క్ అండ్ ప్లే, మూడవది ఎనిమల్స్, నాలుగవది ప్లాంట్స్. బిట్ ఎట్లా ఫ్రేమ్ అంటే చూడండి, మళ్ళొకసారి చూద్దాం. మొదటి థీమ్ ఏదైతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉందో అందులో దాన్ని మళ్ళీ 4 సబ్ థీమ్స్గా డెవలప్ చేశారు. ఏమిటి సబ్ థీమ్స్? ఒకటి రిలేషన్షిప్స్, సంబంధాలు, రెండవది వర్క్ అండ్ ప్లే, మూడవది తీసుకుంటే ఎనిమల్స్, అదేవిధంగా నాలుగవది ప్లాంట్స్. బిట్ ఏం ఫ్రేమ్ చేస్తారు అంటే మామూలుగా క్వశ్చన్ ఇళ్ళకెళ్ళి ఫ్రేమ్ చేస్తారు. ఏం ఫ్రేమ్ చేస్తారంటే ఇందులో మామూలుగా థీమ్ అంటే థీమ్ కానిది ఏది అన్నాడు. 6 థీమ్స్లో ఏమిచ్చాడు? ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇచ్చాడు, రెండవది షెల్టర్ ఇచ్చాడు, అదేవిధంగా మూడవది
వాటర్ ఇచ్చాడు. 4వది తీసుకొచ్చి ఏం చేశాడంటే ప్లాంట్స్ అని ఇచ్చాడు. చూసారు కదా, క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేశారంటే ఇందులో థీమ్ కానిది, విచ్ వన్ ఈజ్ నాట్ ఎ థీమ్ ఆఫ్ ఈవీఎస్, విచ్ వన్ ఈజ్ నాట్ ఎ థీమ్ ఆఫ్ ఈవీఎస్. ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, తర్వాత షెల్టర్, తర్వాత వాటర్, తర్వాత ఏమన్నాడు ప్లాంట్స్ అంటున్నాడు. మరి ప్లాంట్స్ ఏంటిది మనందరికి తెలిసిందే. ఇది ఏంటి అంటే సబ్ థీమ్, ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా థీమ్స్ ఏమో 6, ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రెండవది ఫుడ్, మూడవది షెల్టర్, నాలుగవది వాటర్, ఫిఫ్త్ వన్ ట్రావెల్, సిక్స్త్ వన్ థింగ్స్ వి మేక్ అండ్ డూ. కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లోపల ఎన్ని అంటే 4 సబ్ థీమ్స్ ఉన్నాయి, 4 సబ్ థీమ్స్ ఉన్నాయి. ఇవి 4 ఇన్లో ఉన్న సబ్ థీమ్స్ ఎన్ని అంటే 4 ఉన్నాయి. ఏమేంటి, రిలేషన్షిప్స్, రెండవది వర్క్ అండ్ ప్లే, మూడవది ఎనిమల్స్, నాలుగవది ప్లాంట్స్. సో దయచేసి ఏదన్నా ఇంకెట్లా ఫ్రేమ్ చేయొచ్చు, ఇందులో సబ్ థీమ్ కానిది ఏది అనవచ్చు. ఏమంటాడు సబ్ థీమ్ అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇంతకుముందు ఏమన్నాడంటే మెయిన్ థీమ్ కానిది. ఇందులో సబ్ థీమ్ కానిది ఏదైనా వచ్చేసి మామూలుగా ఏమంటాడు రిలేషన్షిప్స్, ఎనిమల్స్, ప్లాంట్స్, ఫుడ్ అంటాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఇందులో సబ్ థీమ్ విచ్ వన్ ఈజ్ నాట్ సబ్ థీమ్ ఆఫ్ ఈవీఎస్, ఈవీఎస్లో సబ్ థీమ్ కానిది ఏది, ఏమిస్తున్నాడు రిలేషన్షిప్స్, ఎనిమల్స్, ప్లాంట్స్, ఫుడ్ అని పెట్టాడు. అక్కడ కాషియస్గా ఉండాలి. ఏంటి అంటే ఫుడ్ అనేది థీమ్, అది సబ్ థీమ్ కాదు కదా, అట్లా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈరోజు క్లాస్ లోపల మనకు కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, స్కోప్ ఆఫ్ ఈవీఎస్ అంటే ఇదంతా వస్తుంది. దయచేసి ఇదంతా కూడా స్కోప్ ఆఫ్ ఈవీఎస్ వస్తుంది. అదేవిధంగా ఇంకా కూడా మనం తీసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇందులో కూడా ఇంటిగ్రేటెడ్ 3 సబ్జెక్టులు వస్తాయి. సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. స్కోప్ అని కనుక చెప్పుకున్నట్టయితే ఇదంతా స్కోపే మనకు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ఒక రకంగా స్కోప్ అని కనుక మాట్లాడినైతే చాలా దీన్ని మనం స్కోప్గా పేర్కోవచ్చు. ఇందులో ఇవన్నీ వస్తాయి, 3 అంశాలు వస్తాయి మనకు. అదేవిధంగా ఇది కూడా మనం స్కోప్గా పెట్టుకోవచ్చు. ఒక కోణంలో 2 రకాలు, ఇది కూడా స్కోపే మనకు. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పర్యావరణ విద్య అంటాం. పర్యావరణ విద్య చాలా బ్రాడర్ స్పెక్ట్రమ్, మనందరికీ తెలిసిందే. పర్యావరణం లోపల అన్నీ వస్తాయి. పర్యావరణ విద్య మనకు అంటారు, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటున్నాం ఇక్కడ. అందులో ఇప్పుడు అనేక అంశాలు వస్తాయి. కాలుష్యం నుంచి మొదలు పెడితే గ్లోబల్ వార్మింగ్ నుంచి మొదలు పెట్టినట్టయితే మామూలుగా మీరు ఇంతకుముందు చెప్పినట్టు పొల్యూషన్లో వాటర్ పొల్యూషన్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, సాయిల్ పొల్యూషన్ వస్తుంది, అనేక రకాల ఫ్యాక్టరీలకి వెళ్ళి వచ్చే మామూలుగా విషవాయువులు వస్తాయి. మిథైల్ ఐసోసైనేట్ మనం చూస్తాం, మామూలుగా భోపాల్ గ్యాస్ అని అంటారు, మిథైల్ MIC మిక్, అవునా కదా. ఈ విధంగా రకరకాల మనకు అనేక రకాల కాలుష్యాలు మనం చూస్తుంటాం. సో ఏదైనా ఈ విధంగా దీని యొక్క అంటే స్కోప్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ సైన్స్లో చూసుకోండి. అంటే మనం డివైడ్ అయితే పైన వెళ్ళినా కొద్దీ ఇందులో బాటనీ, బాటనీ ఉంటుంది, ప్లాంట్స్ ఉంటాయి, ఎనిమల్స్ ఉంటాయి, సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సోషల్లో తీసుకుంటే ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది. అంటే దీని పరిధి కనుక చూస్తే ఇంటిగ్రేటెడ్గా మనం చూస్తున్నాం, కానీ స్కోప్ తీస్తే చాలా విశాలమైన స్కోప్. సో ఈ రకంగా మామూలుగా స్కోప్ అనేది ఈ రకంగా పరిధి వస్తుంది. ఏదైనా మళ్ళొకసారి చూస్తున్నాం, ఈవీఎస్ కనుక తీసుకున్నట్టయితే దయచేసి పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో మనకు సీటెట్లో తప్పనిసరిగా 15 తీసుకోవాలి మార్కులు. పెడగాజీలో 15 తీసుకోవాలి. మనం ఎట్లయితే మనం CDP చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మనం ఒక 30కి 30 తీసుకోవాలనుకున్నామో ఎక్కడైనా పెడగాజీ సహాయపడుతుంది. ఎవాల్యుయేషన్ ఉంటుంది, మనకు ఎవాల్యుయేషన్ టాపిక్స్ ఉన్నాయి, మనకు CCE ఉంది, ఇక్కడ వస్తుంది మనకు. అక్కడ కూడా మనకు సైకాలజీ పెడగాజీ లేదా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్తో సహా మనకు దొరుకుతుంది, మనకు అడ్వాంటేజ్ అవుతుంది తప్పనిసరిగా. సో ఏదైనా ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఈవీఎస్లో మనకేమున్నాయంటే 15 మార్క్స్ ఉన్నాయి. అందులో కూడా కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇది తీసుకున్న టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్ తీసుకున్నాం. దీనిలోకి వెళ్ళి 1 and 2 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. 1 లేదా 2 మార్కులను స్కోర్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ద్వారా. ఇందులో కూడా ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం, మనం 5 పార్ట్స్ తీసుకున్నాం. ఒకటేమో ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది తీసుకున్నట్టయితే ఏ క్లాసెస్కి ఉంటుంది, విచ్ క్లాసెస్లో ఉంటుంది. తప్పనిసరిగా దయచేసి మనం ఎక్కడి నుంచి ఉంది అంటే క్లాస్ 1 to 5th, మర్చిపోవద్దు. క్లాస్ 1 to
5th వరకు ఈవీఎస్ మనం బోధించాలి. వెరీ సింపుల్. మరి ఎట్లా అంటే 3rd, 4th, 5thకి ఎట్లా ఉంది అంటే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసుకున్నాం. ఈ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్కేమో ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మనకు. మరి క్లాస్ 1, 2కి లేవు కదా, మరి ఎట్లా అంటే ఈవీఎస్ చెప్పొద్దని కాదు, ఈవీఎస్ లేదని కాదు. క్లాస్ 1, 2కి ఏంటి అంటే మామూలుగా ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి. క్లాస్ 1, 2కు ఎట్లా అంటే ఇంటిగ్రేటెడ్గా చెప్పాలి. ఎట్లా? లాంగ్వేజ్ తోటి. క్లాస్ 1, 2కు ఎట్లా చెప్తామంటే లాంగ్వేజ్, అదేవిధంగా తీసుకున్నట్టయితే మ్యాథ్స్, వీటిని ఇంటిగ్రేటెడ్గా బోధిస్తాం. ఇంటిగ్రేటెడ్గా బోధించాల్సి వస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇది దీనికి సంబంధించి అడుగుతారు, ఎక్కడికి వెళ్ళాను ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఈవీఎస్ లోపల హౌ మెనీ సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనుకున్నాం. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇందులో ఇంటిగ్రేటెడ్గా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్గా 3 సబ్జెక్ట్స్ ఆర్ దేర్. 1, 2, 3. ఏమేంటిది? ఒకటి సైన్స్ ఉంది ఇంటిగ్రేటెడ్గా, రెండవది సోషల్ ఉంది, మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే పిల్లలకు మనం ఫెస్టివల్ గురించి చెప్పేటప్పుడు లేదా ఇంట్లో ఫంక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎనీ ఫెస్టివల్ అందులో పడిందంటే ఒకటి ఫుడ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గురించి మనం మాట్లాడదాం. ఫుడ్ వాల్యూస్ గురించి మాట్లాడాలి. కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎనీ అదర్ థింగ్ వీ కెన్ స్పీక్ విత్ దిస్ ఫుడ్ వాల్యూస్లో. అదేవిధంగా సోషల్ ఏంటిది? ఫెస్టివల్స్లో కూడా మనం ఏం చేస్తాం, అందరికీ ఫెస్టివల్ కానీ మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు అందరినీ కూడా వీ విల్ బి అందరం కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి తింటాం, ఫుడ్ షేర్ చేసుకుంటాం, అవునా కదా? అదే రకంగా తీసుకున్నట్టయితే మూడవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణం ఏది? మరి అక్కడ పర్యావరణంలో ఏముంది? మామూలుగా చూస్తుంటాం ఎప్పుడు కానీ ఏదైతే చెత్తను కలెక్ట్ చేస్తుంటారో ఇంటి లోపల కానివ్వండి, ఫంక్షన్స్ అయినప్పుడు సెపరేట్గా చేయడం అంటారు. ఇది వెట్ కానీ డ్రై కానీ వేస్ట్ను వేరు ప్యాకెట్లు వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. దానిలోకి వెళ్ళి బయో ఎనర్జీ మామూలుగా డెవలప్ అవుతుంది ఈ యొక్క వెట్ వేస్ట్ మెటీరియల్కి వెళ్ళి. అదేవిధంగా మామూలుగా ఏదైతే డ్రై ఉంటుందో అది కొన్ని ప్లాస్టిక్ కనుక వాడినట్టయితే అదేమవుతుందంటే పర్యావరణానికి నష్టం అవుతుంది, కుళ్ళిపోతుంది. సో ఇలాంటి అంశాలన్నీ దేని కింద వస్తాయంటే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. లేదా మామూలుగా డంప్ అంతా తీసుకుపోయి ఎక్కడనే వేస్తుంటారు, తాగే వాటర్ బాడీస్లో వేస్తే, నదుల్లో కావచ్చు, రివర్స్లో కావచ్చు, లేకపోతే పాండ్స్లో కానీ వేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కు దారితీస్తుంది, వాటర్ పొల్యూషన్ దారితీస్తుంది. మళ్ళీ ఆ వాటర్ పొల్యూషన్ ఏమొస్తే డిసీజెస్ వస్తాయి, మనకి డిసీజెస్ వస్తాయి. ఎయిర్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఫ్యాక్టరీస్లకు వచ్చే వేస్ట్ మెటీరియల్ అంతా. ఈ రకంగా తీసుకున్నప్పుడు ఒక టాపిక్ని ఏంటంటే మూడుతోటి మనకు చెప్పాలంటే ఈ విధంగా యూఎస్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే ఇంటిగ్రేటెడ్గా సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంది. తప్పనిసరిగా ఇది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మామూలుగా ఎల్కేజీ నుంచి చిన్న తరగతుల నుంచి పీజీ వరకు హైయెస్ట్ లెవెల్ వరకు తప్పనిసరిగా పార్ట్ అండ్ పార్సల్ చేసుకోవాలనే దాంతో మనం చేశారు. అదే రకంగా ఈ 3 సబ్జెక్టుల వల్ల ఏంటంటే ఆ బిడ్డకి ఏమవుతుందంటే ఇంటిగ్రేటెడ్గా టాపిక్ అర్థమవుతుంది, భారం అనేది ఉండదు, చదువు అనేది భారరహితంగా అవుతుంది. మామూలుగా చుట్టూ ఉంటాడు కదా, కుటుంబంలో ఉంటాడు బిడ్డకి, ఇది సైన్స్ అని, ఇది సోషల్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది ఏమి ఉండదు. కానీ ఆ పిల్లవాడు ఇంటిగ్రేటెడ్గా నేర్చుకుంటారు, చాలా సులభంగా వస్తుంది. భారరహిత విద్య అంటున్నారు, అవునా కదా? భారరహిత విద్య అనేది అందులో ఒక భాగంగా మనం పేర్కోవచ్చు. ఏదైనా మూడోది తీసుకుంటే చిల్డ్రన్ లర్న్. ఏం నేర్చుకుంటారు మరి ఈవీఎస్ అంటే ఏం నేర్చుకుంటాడు? అబౌట్ ఎన్విరాన్మెంట్, పరిసరాలను గురించి నేర్చుకుంటాడు. అదేవిధంగా వై, ఎందుకు? ఫర్ ఎన్విరాన్మెంట్ కోసమే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక కోణంలో. ఎలా నేర్చుకుంటాడు? త్రూ ఎన్విరాన్మెంట్, అంటే ఎన్విరాన్మెంట్ ద్వారానే నేర్చుకుంటాడు. అంటే పంట పొలాలకు వెళ్ళే నేర్చుకుంటాడు, లేదా ప్లాంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు ప్లాంట్స్ దగ్గరికే వెళ్తాడు, లేదా బ్యాంక్స్ గురించి నేర్చుకునేటప్పుడు బ్యాంకుకే వెళ్తాడు, లేదా గ్రామ పంచాయతీ గురించి నేర్చుకునేటప్పుడు గ్రామ పంచాయతీకి దగ్గరికే వెళ్తాడు. ఈ విధంగా ఎట్లా అంటే త్రూ ఎన్విరాన్మెంట్ ద్వారా ఆ బిడ్డ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ మనం చూసుకున్నాం. నెక్స్ట్ దానిలో ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిసరాల అధ్యయనం. జనరల్గా తీసుకుంటాం ఎన్విరాన్మెంట్ అన్న పదానికి మూలం ఏంటి అంటే వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ వర్డ్ మీన్స్ ఏ ఫ్రెంచ్ వర్డ్ దట్ ఈస్ ఎన్విరానర్. The word, this is French word. So what is the meaning of environner? Means it is an encircle, which is nothing but encircle.
అంటే ఒక పిల్లవాడు కనుక తీసుకున్నట్టయితే ఆ బిడ్డ యొక్క సర్కిల్ మనం చూస్తుంటాం, ఫ్యామిలీ వస్తుంది, తర్వాత నైబర్స్ వస్తారు, ఇంకా వెళ్ళినట్టయితే ఇంకా నైబర్స్, అట్లా విలేజ్ వస్తుంది, గ్రామం వస్తుంది, డిస్ట్రిక్ట్ వస్తుంది, అట్లా పరిధి పెరుక్కుంటూ పోతుంది, స్టేట్ వస్తుంది, కంట్రీ వస్తుంది కదా, అట్లా పరిధి పెరుక్కుంటా దాన్ని ఎన్విరానర్ సర్కిల్ సరౌండింగ్స్ వస్తాయి. మరి ఎన్విరాన్మెంట్ అని తీసుకుంటే ఏంటంటే మామూలుగా ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయడం అనేది జరిగిందంటే, ఒకటి నేచురల్ ఎన్విరాన్మెంట్, రెండవది హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ ఈజ్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. నేచురల్ ఎన్విరాన్మెంట్లో బయాటిక్, ఏబయాటిక్ వస్తాయి. జీవ సంబంధ పరిసరం, అంటే జీవం లేని పరిసరం ఒక రకంగా ఏబయాటిక్. ఇందులో ఏమొస్తాయి? బయాటిక్లో ప్లాంట్స్, ఎనిమల్స్, మైక్రోబ్స్. ఏబయాటిక్లో ఎయిర్, వాటర్, సాయిల్, రివర్స్. అదేవిధంగా అదర్స్ కూడా. హ్యూమన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో బిల్డింగ్స్ లేదా హౌస్, రోడ్స్, డ్యామ్స్, పార్క్స్, ఫీల్డ్స్. ఇక సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్లో తీసుకుంటే ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, స్కూల్స్, టీచరు, పీర్స్, ఇవందరూ వస్తారు. కల్చర్, మరి కల్చర్లో ఏమొస్తుంది? అదేంటి అంటే లాంగ్వేజ్ కావచ్చు, ఫెస్టివల్స్ కావచ్చు, ఫుడ్, రిలీజియన్, ఎక్సెట్రా. దీనిలోకి వెళ్ళి ఏమైంది అంటే ఈ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి మనం ఈవీఎస్ లోపల మమ్మల్ని దీనిలోకి వెళ్ళి ఈ యొక్క 6 థీమ్స్ అనేటివి డెవలప్ చేశారు. అడుగుతారు తప్పనిసరిగా, ఈ ఈవీఎస్లో ఎన్ని థీమ్స్ ఉన్నాయి, హౌ మెనీ థీమ్స్ ఆర్ దేర్, పాఠాలుగా కాదు ఎన్ని థీమ్స్గా, దానిలోకి వెళ్ళి దాని ఆధారంగానే మనం బోధన చేయాల్సి ఉంటుంది. అదే రకంగా తీసుకుంటే ఈ 6 థీమ్స్ ఏమేంటి అంటే, ఒకటి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, రెండవది ఫుడ్, మూడవది షెల్టర్, నాలుగవది వాటర్, ఫిఫ్త్ వన్ ట్రావెల్, సిక్స్త్ వన్ థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇవి 6 థీమ్స్. కానీ ఫస్ట్ థీమ్లో ఏదైతే ఉందో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో మళ్ళీ 4 సబ్ థీమ్స్గా దీన్ని డెవలప్ చేశారు. అందులో ఇప్పుడు ఏమేంటి? ఒకటి రిలేషన్షిప్స్, రెండవది వర్క్ అండ్ ప్లే, మూడవది ఎనిమల్స్, ఫోర్త్ వన్ ప్లాంట్స్. సో దయచేసి ఇందులోకి వెళ్ళి మనం క్వశ్చన్స్ ఏ విధంగానైనా రావచ్చు. తప్పనిసరి మన నెక్స్ట్ వీడియో లోపల ఆ క్వశ్చన్స్ గురించి దయచేసి చూద్దాం. సో మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో దయచేసి మన ఛానల్కు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ దయచేసి వాచ్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.